వెల్కమ్ టు ఇది నిజం. ఇరుగు పొరుగు వాళ్ళు చెట్టా పట్టాలు వేసుకుని చెలరేగిపోతుంటే మనమేమైనా సైలెంట్గా ఉంటామా? ఉండము కాక ఉండం. కరెక్ట్గా ఇదే జననీతిని దౌత్యనీతిగా మార్చుకుంటున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ. చైనా, పాకిస్తాన్ ఒకరికొకరు తోడై మనల్ని ఇబ్బందులు పెడుతున్న క్రమంలో నరేంద్ర మోడీ సరైన స్ట్రోక్ ఇచ్చారు. అదే రష్యాలో వ్లాదివాస్తాక్ పెట్టుబడుల ఒప్పందం. ఈ వ్యూహంతో భారత్ ఏ మేరకు బలపడింది? ఒకే దెబ్బకి రెండు పెట్టెలని దౌత్యనీతి సక్సెస్ అయినట్టేనా? డ్రాగన్ తోక పూర్తిగా కత్తిరిస్తేనే కానీ పాకిస్తాన్ సరైన దారికి వచ్చేలా లేదా? ఇందులో విభిన్న కోణాలపై విశ్లేషిద్దాం. వ్లాదివోస్తోక్ ఒప్పందంతో భారత్ ఎలా బలపడింది? ఒకే దెబ్బకి రెండు పిట్టలన్న దౌత్యనీతి సక్సెస్ అవుతుందా? మోడీ, పుతిన్ దోస్తీతో పాక్, చైనాలకు వణికెందుకు? పసిఫిక్ తీరంలో చైనా ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? కీలెరిగి వాత పెట్టాలని పెద్దలు చెప్తుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలాగే తన దౌత్య నీతిని ప్రదర్శించి పాకిస్తాన్ను వెనకేసుకొస్తున్న చైనాకి చెక్ పెడుతూ వస్తున్నారు. కాశ్మీర్ విషయంలో మనతో కయ్యానికి కాలుదూతున్న పాకిస్తాన్కు అండదండగా నిలిచేది చైనాయే అన్నది జగద్వితం. అందుకే ఇటు పాకిస్తాన్కు అటు చైనాకు అడ్డుకట్ట వేసే పనిలో ఉన్నారు మోడీ. అందులో భాగమే చిరకాల మిత్రదేశమైన రష్యాతో తాజాగా భారత్ కుదుర్చుకున్న వ్లాదివోస్తోక్ ఒప్పందం. ఈ దెబ్బతో డ్రాగన్ దేశానికి ముచ్చెమటలు పడుతుండగా దాని ఆసరాతో చెలరేగుతున్న ఇమ్రాన్ ఖాన్కు నిద్రలేని రాత్రులు మొదలైపోయాయి. పాకిస్తాన్ను వెనకేసుకొస్తున్న చైనాకు విరుగుడుగా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రష్యా మనకు కీలక దేశం. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ తప్ప భారత్కు దాదాపు అన్ని మిత్రదేశాలుగానే పరిగణించవచ్చు. వ్లాదివోస్తోక్ ఒప్పందంతో తూర్పాసియా దేశాలకు సాయంలో భారత్ అసాధారణ అడుగు వేసినట్లయింది. ఈ దేశాల అభివృద్ధి కోసం $1 బిలియన్ భారీ రుణం ఇస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం దేశ విదేశాల్లో చర్చ నడుస్తోంది. అసలే ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడుతున్న దశలో ఇంత భారీ మొత్తం రుణం కింద ఎలా ఇవ్వగలరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా అందరి నోళ్లు మూతపడేలా మోడీ దౌత్యపరంగా సమాధానం చెప్తున్నారు. ముఖ్యంగా మనతో దశాబ్దాలుగా శత్రుత్వం చాటుతున్న చైనా, పాకిస్తాన్ దేశాలకు ఒకే దెబ్బకి రెండు పెట్టెల చందంగా దెబ్బ కొట్టారు. ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం సాగదని మోడీ తన రష్యా టూర్లో స్పష్టం చేశారు. రష్యా సహా తూర్పాసియా దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని చాటి చెప్పారు. సైనిక చర్యల్లోనే కాదు, దౌత్య పరంగానూ మన దేశం విజయ పరంపర కొనసాగిస్తోందనడానికి రష్యాతో ముడిపడిన బంధంతో మరోసారి తేట తెల్లమైంది. కాశ్మీర్లో యుద్ధమంటూ వస్తే ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలు భారత్ వైపు ఉంటాయన్నది పాకిస్తాన్కు కూడా తెలుసు. అందుకే దానికి మిత్రదేశంగా వ్యవహరిస్తున్న చైనా సపోర్టు కోసం పాకులాడుతూ ఉంటుంది పాకిస్తాన్. ఆ రెండు దేశాల మధ్య లింకుకు బ్రేకులు వేస్తే కానీ మనకు దాయాది పోరు కాస్తైనా తగ్గుముఖం పడుతుందన్నది మోడీ ఆలోచన. అందుకే తెలివిగా రష్యాతో చేతులు కలిపి వ్లాదివోస్తోక్ పోర్టులో వివిధ ప్రాజెక్టులకు భారీగా పెట్టుబడులు పెట్టారు. 1962లో మనతో యుద్ధం తర్వాత తరచూ గిల్లి కజ్జాలకు దిగుతున్న చైనా ఆట కట్టడికి ఇదే మంచి తరుణంగా కనిపిస్తోంది. అందుకే ఈ పరిణామం తర్వాత చైనా పాలకులు విలువిల్లాడుతున్నారు. రష్యాలోని పసిఫిక్ సముద్ర తీరంలోని అతిపెద్ద రేవు పట్టణం వ్లాదివోస్తోక్. దాని చుట్టూ రష్యా, జపాన్, వియత్నాం,
మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలున్నాయి. ఈ తీరంలో వ్యూహాత్మకంగా మనం పాగా వేయడం వల్ల చైనాను దాదాపు దిగ్బంధం చేసినట్లే అయింది. చైనాతో పాటు దక్షిణ కొరియా తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. వ్లాదివోస్తోక్ పోర్టు చైనాకు చాలా దగ్గర, అటు జపాన్కు దగ్గరే. ఈ సముద్ర జలాల్లో మనకు పట్టుంటే చైనా దక్షిణ సముద్ర తీరంలో ఆ దేశపు యుద్ధ నౌకల సంచారాన్ని ఈజీగా పసిగట్టవచ్చు. అక్కడికి దగ్గరగా వియత్నాంలో మన సైనిక స్థావరం ఉండడం వల్ల సైనిక పరంగా మనం ఆధిపత్యం చాటుకునేందుకు అవకాశాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా రష్యా నుంచి మన దేశానికి జరిగే చమురు రవాణాకు ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడే అవకాశాలు మెరుగుపడ్డాయి. చమురు కోసం పూర్తిగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడకుండా మనకు ప్రత్యామ్నాయ మార్గాలు దొరికినట్లయింది. వ్లాదివోస్తోక్లో జరిగిన ఆర్థిక వేదిక సదస్సులో అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇదే మాట చెప్పారు. ఈ సదస్సు కేవలం తూర్పు దేశాలతో సంబంధాలను బలపరిచేందుకు మాత్రమే కాదని, మొత్తం మానవాళితో సత్సంబంధాలను ఏర్పరుస్తుందన్న విశ్వాసాన్ని మోడీ వ్యక్తం చేశారు. व्लादिवोस्तोक के शांत और प्रकाशमय वातावरण में आपके साथ संवाद करना एक सुखद अनुभव है. सुबह का उजाला यहाँ से होकर दुनिया में फैलता है और पूरी दुनिया को ऊर्जावान बनाता है. मुझे पूरा विश्वास है कि आज का हमारा यह मंथन केवल फार ईस्ट ही नहीं बल्कि पूरी मानव जाति के कल्याण के प्रयासों को नई ऊर्जा और नई गति देगा. इस महत्वपूर्ण अवसर को मुझे हिस्सा बनाने के लिए భారత రష్యా దేశాలు సంయుక్త వ్యూహంతో పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోవడం ఖచ్చితంగా చైనాకి రుచించని పరిణామం. విశ్వాసం మరియు భాగస్వామ్యం ద్వారా సహకారంలో నూతన శిఖరాలకు చేరుకోవడం అనేది వ్లాదివోస్తోక్ సదస్సు తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంయుక్త ప్రకటన సారాంశం. సైనిక సహకారం పెంపొందించడం, యుద్ధ సామాగ్రి తయారీపై తోడ్పాటు లాంటి అంశాలపై రెండు దేశాలు దృష్టి సారించాయి. వ్లాదివోస్తోక్ నౌకాశ్రయం నుంచి చెన్నై పోర్టుకు రాకపోకలను పెంచేందుకు మార్గం ఏర్పడింది. ఇకపై వాణిజ్యం, అంతరిక్షం, చమురు, సహజ వాయువు, అణు ఇంధనం, సముద్ర మార్గ రవాణా వంటి కీలక అంశాల్లో భారత్ రష్యాలు सहकరించుకోనున్నాయి. के लिए मुझे आपका निमंत्रण बहुत सम्मान का विषय है. दोनों देशों के बीच सहयोग को एक नया आयाम देने के लिए यह एक नया ऐतिहासिक अवसर है. कल इस फोरम में भाग लेने के लिए मैं बहुत ही उत्सुकता से प्रतीक्षा कर रहा हूं. आपने मुझे अपने देश के सबसे बड़ा नागरिक सम्मान देने की घोषणा की. उसके लिए मैं आपका और रूस के लोगों का आभारी हूं. यह हम दोनों देशों के लोगों के बीच विशेष मैत्री संबंधों को दर्शाता है और 1.3 बिलियन भारतीयों के लिए बहुत ही सम्मान का विषय. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్లుగానే రష్యా కూడా కాశ్మీర్ భారత అంతర్గత సమస్యగా అభివర్ణించింది. దీంతో కాశ్మీర్ విషయంలో మోడీ వ్యవహరిస్తున్న దౌత్య విధానం సక్సెస్ అయినట్లేనని తేలింది. క్రమంగా అగ్ర దేశాలు మనకు అండగా నిలిచే పరిస్థితి వచ్చేస్తోంది. ఆఖరకు ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న పాత్ర పోషించే సౌదీ అరేబియా కూడా ఈ మధ్య భారత్ విషయంలో సానుకూల దృక్పథంతో స్పందించింది. అటు ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ పోకడను తప్పుబడుతోంది. గతంలోనూ రష్యా, ఇజ్రాయిల్ అనేక విషయాల్లో మన దేశానికి బాసటగా నిలిచాయి. పుల్వామాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన తర్వాత మోడీ ప్రభుత్వం దౌత్యపరంగా చకచక పావులు కదిపింది. ఈ పాశవిక చర్యను ప్రపంచ దేశాల దృష్టికి
తీసుకువచ్చి పాకిస్తాన్ ఉగ్ర చర్యలపై వ్యతిరేకత బలపడేలా చేయగలిగింది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మద్దతు అందుకోవడంలో మోడీ సక్సెస్ అయ్యారు. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో మన ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను వ్యూహాత్మకంగా కలిశారు. అనుకున్నట్లే చైనాకు చెక్ పెట్టడంలో ముందడుగు వేశారు. పనిలో పనిగా దాయాది పాకిస్తాన్ కోరలు పీకే పనికి శ్రీకారం చుట్టారు. చైనాకి చెక్ పెట్టేందుకు పసిఫిక్ తీరంలో ఏం చేస్తారు? హిందూ మహాసముద్రంలో ఏం చెయ్యాలనుకుంటున్నారు? విశ్లేషణ బ్రేక్ తర్వాత.